వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. మెదక్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మెదక్ జిల్లాకు వచ్చిన సీఎం ముందుగా ఏడుపాయల వనదుర్గమ్మత ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం వెంట మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. క్రిస్మస్ పండుగ వేళ తెలుగు రాష్ట్రంలోని క్రైస్తవులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్తను అందించారు. క్రిస్మస్ సందర్భంగా సీఎం మెదక్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన చర్చికి వెళ్లారు. చర్చిలో ప్రార్థనలు చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను దళిత, గిరిజన, క్రైస్తవులకు అత్యధికంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు పాల్గొన్నారు. అంతకుముందు పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. ముఖ్యమంత్రి హోదాలో ఈ చర్చకు తప్పకుండా వస్తాను అని ఆనాడు భక్తులకు మాట ఇచ్చిన ఈరోజు చర్చ్ నిర్మాణం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం. అదేవిధంగా క్రిస్మస్ పండుగ కూడా భక్తులందరి సమక్షంలో నిర్వహించుకోవాలని ఈరోజు ఇక్కడికి ప్రాంగణంకి రావడం జరిగింది. చాలా సంతోషదాయకమైన పండగ. మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. నా సూచన, నా విజ్ఞప్తి, పేదల ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు ఉచిత కరెంటు కానీ ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే మనం నిర్మిస్తున్నామో అవి ప్రధానంగా దళిత క్రైస్తవులకే అత్యధికంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దళితులకు, గిరిజనులకు, దళిత క్రైస్తవులకు, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుంది. ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలతో పేదలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నాము అని అంటే అది కూడా పేదలకే చెందుతుంది. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది అని అంటే ఇది కూడా పేదలకే చెందుతుంది. 500 రూపాయల పంట బోనస్ వరి పండించిన వాళ్లకు ఈ ప్రభుత్వం ఇస్తున్నది అంటే ఇది కర్షకులకు వారికి చెందుతుంది. 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినామంటే పేద రైతులకే ఈరోజు ఆ రుణమాఫీ అందింది. ఇలా సంక్షేమ పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్. ఈరోజు నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఆనాడు క్రిస్టియన్ మిషనరీస్ ఏదైతే ఎడ్యుకేషన్, హెల్త్ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి పేదలకు ఏ దిక్కు లేని వాడికి ప్రభువే దిక్కు అని ఆనాడు గొప్పగా విద్యను అందించి, వైద్య సేవలను అందించి, సేవ అంటే ఇలా ఉండాలి అని ఈ సంస్థలు చూపించిన బాటలోనే ఈనాడు మా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ పథకం కానీ తీసుకొచ్చినాయంటే వీటికి పునాదులు ఆనాడే పడ్డాయి. అదేవిధంగా ఈ మెదక్ చర్చ్ నిర్మాణం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అడుగడుగున అవమానించిన కాంగ్రెస్ పార్టీ ఆయనపై మొసలి కన్నీరు కార్చడం విడ్డూరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో బండి సంజయ్ పాల్గొని వాజ్పేయికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశం యొక్క శక్తిని, సామర్థ్యాలను, అభివృద్ధి విషయంలో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన పాత్ర పోషించి రాబోయే తరాలను కూడా ఆలోచించే విధంగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి పోఖ్రాన్ అణుపరీక్ష విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో, చతుర్భుజి హైవేస్ విషయంలో, అన్ని విషయంలో కానీ, గ్రామీణ సడక్ యోజన ఈరోజు గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించిందంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు చూడండి. కాబట్టి పదవులకు ఆశపడకుండా ఇవాళ ఆ పరిస్థితుల్లో ఏఐడిఎంకే జయలలిత గారు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు కూడా ఇతర పార్టీల నాయకులు భారతీయ జనతా పార్టీకి వచ్చి మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా దాన్ని కాదని వాళ్ళ ప్రజల వద్దకే వెళ్తా అని చెప్పి తిరిగి ప్రజా తీర్పు కోరి అధికారంలోకి వచ్చినటువంటి గొప్ప మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందు పోతున్నాం. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ లాంటి ఆ మహనీయుడు యొక్క ఆలోచనకు అనుగుణంగా
ప్రజాస్వామ్య ఫలాలు అట్టడుగు ప్రజలకు అందాలని చెప్పి ఒక లక్ష్యంతో వారైతే పిలుపునిచ్చారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి ఆ మహనీయుని యొక్క జయంతి వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషం. దాంతోపాటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా కూడా ఈరోజు మనం ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆనాటి వాజ్పేయి గారి యొక్క పాలనా దక్షతను చూసిన తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, బాబాసాహెబ్ అంబేద్కర్, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తున్నదో అందరూ తెలిసిందే. ఇవాళ రోడ్ల విషయంలో ప్రతి సంక్షేమ పథకం పేదల యొక్క ఆలోచనను అర్థం చేసుకొని ఎన్నికల్లో ఏ హామీ ఇవ్వనప్పుడు కూడా ప్రజల ఆలోచనలను, ప్రజల కష్టాలను, బాధలు తెలుసుకొని ఏ విధంగా అభివృద్ధిని మనం ముందుకు తీసుకుపోతున్నామో ఇలా దేశ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ నాటి కేసీఆర్ కానీ నేటి రేవంత్ రెడ్డి గారు కానీ 70mm సినిమాలు, గ్రాఫిక్ సినిమాలు చూపెట్టి ఏ విధంగా ప్రజలు మభ్యపెడుతారో ఇలా తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతున్న పార్టీ క్రిస్మస్ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి మెదక్ పట్టణంలోని ప్రముఖ చర్చిని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మెదక్ పట్టణం ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలబడి అభివృద్ధి వైపు అడుగులు వేసిందని, ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మెదక్ జిల్లాకు అన్ని రకాలుగా నీటిని అందించే విధంగా ప్రణాళికలు రూపొందించామని, ఈ క్రమంలోనే కాళేశ్వరం నుంచి రామాయణపేట్ కెనాల్ను పూర్తి చేసి నీటిని అందించాలని నిర్ణయించామని, ఈ క్రమంలో ప్రభుత్వం మారింది కానీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రామాయణపేట్ కెనాల్ నిర్మాణాన్ని నిలిపివేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కొనసాగించాలని సీఎంకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేశారు. అన్నది పరిడవిల్లేటటువంటి ప్రదేశంగా పెద్ద సంఖ్యలో మరి ముస్లిం సోదరులు ఒక మత సహనానికి చక్కటి నిదర్శనంగా చెప్పాలంటే అది మెదక్ పట్టణం మన తెలంగాణలో నిలబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ మెదక్ బాగుండాలే, ఇక్కడ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి పంటలు, సిరులు ఒకప్పుడు ఉండే అని ఆనాడు శ్రీనాథుడు కూడా చెప్పిండని చెప్పి మన కేసీఆర్ గారు పదే పదే చెప్తూ ఉంటారు. మరి మెదక్ మళ్ళా అట్లా పచ్చబడాలి, మంచిగా పంటలతోని ఉండాలి, సిరుల రాసులు ఇక్కడ పొంగాలనేటటువంటి కళతోని మరి ఇక్కడ అంతకుముందు సింగూరు నుంచి నీళ్లు హైదరాబాద్ పోతుండే, ఇక్కడ ఉండేటటువంటి గణపురం ఆయకట్లో రైతులకు నీళ్లు రానటువంటి పరిస్థితి ఉండే. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు పట్టుబట్టి మరి గోదావరి జలాలతోని సింగూరుని నింపి తద్వారా గణపురం ఆయకట్టునంతా కూడా పరిరక్షించి మరి ఇక్కడ నిజంగానే సిరులు పండేటట్టుగా మనం చేసుకున్నాం. అక్కడితో ఆగిపోకుండా మరి మెదక్ జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మండల కేంద్రంలో, ప్రతి ఒక్క గ్రామంలో ఉండేటటువంటి చెరువుల్ని పూడికలు తీసుకున్నాం. పూడికలు తీసుకున్నటువంటి వాటన్నిటినీ కూడా మరి కాలువలతో అనుసంధానం చేసి తప్పకుండా 365 రోజులు చెర్లలో నీళ్లు ఉండాలనేటటువంటి కళ కేసీఆర్ గారికి ఉన్నది. దానికోసమే కాళేశ్వరం నుండి ఇక్కడికి నీళ్లు తెచ్చుకోవాలని అనుకున్నాం. ఆ పనులు సగంలోనే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆపడం అన్నది నిజంగా దారుణం. కాళేశ్వరం ప్యాకేజ్ 19 కింద మరి మొత్తం కూడా యావత్ మెదక్ జిల్లా సస్యశ్యామలం అయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ కేసీఆర్ గారి మీద కోపంతో మెదక్ ప్రజల మీద తీర్చుకుంటే ఏమొస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. తప్పకుండా కాళేశ్వరం నీళ్లు సింగూరు ద్వారా ప్లస్ అదేవిధంగా ప్రతి చెరువుకి, ప్రతి మండలానికి ఏదైతే అనుసంధానం చేసుకోవడానికి రామాయణపేట్ కెనాల్ని మనం నిర్మించుకుంటా ఉన్నామో దాన్ని కొనసాగించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మెదక్ ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వాలు అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి. ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారంలోకి రావచ్చు, కానీ గవర్నెన్స్ అనేది కంటిన్యూస్గా కొనసాగాలి. ప్రజల కోసం చేపట్టినటువంటి ఈ పథకాలను ఆపవద్దు అని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఇబ్బంది పడ్డటువంటి నేల, కష్టాలు పడ్డటువంటి నేల, చాలా కరువును చూసినటువంటి ప్రాంతం. ఆ కరువునంతా కూడా తరిమేసే విధంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ తో పాటు నిర్మాతలు, డైరెక్టర్ భారీ పరిహారాన్ని ప్రకటించారు. ఈ మేరకు పుష్ప 2 హీరో అల్లు అర్జున్ 1 కోటి, డైరెక్టర్ సుకుమార్ 50 లక్షలు, చిత్ర నిర్మాతలు 50 లక్షలు కలిపి మొత్తం 2 కోట్ల చెక్కులను ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు,
అల్లు అరవింద్ కలిసి కిమ్స్ ఆసుపత్రిలో రేవతి భర్తకు అందజేశారు. అనంతరం ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీతేజ్ నెమ్మదిగా కోలుకుంటున్నాడని తెలిపారు. గత 72 గంటలుగా అతడు వెంటిలేటర్ లేకుండా చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. త్వరలోనే అతడు పూర్తి స్థాయిలో కోలుకోవాలని ఆశిస్తున్నానని అల్లు అరవింద్ అన్నారు. అల్లు అర్జున్ తరపు నుంచి ₹1 నిర్మాతలు శ్రీ రవి గారు, నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి, వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు. సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి ₹2 కోట్ల కుటుంబానికి అప్పచెప్పమని చెప్పి మన ఎఫ్డిసి చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజుగారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను. నేనే ప్రత్యేకంగా అందజేయొచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్గా ఇలాగే చేయమన్నారు. ప్రభుత్వ ప్రతినిధి అయిన ఎఫ్డిసి చైర్మన్ రాజు గారి ద్వారా ఇప్పిస్తే మంచిదని మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్పారు. ఇది ₹1 ఇది ₹50 లక్షల మైత్రిది నేషనల్ మీడియా ఉందా ఇక్కడ? I'll speak again in English. Namaste to everyone attended here and whoever is seeing it. So, in the unfortunate incident, other than losing mother, this boy Teja has been recovering in the hospital. We are తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలవి కాని హామీలు అమలు చేయలేక డ్రామాలు నడిపిస్తున్నారని మండిపడ్డారు. ఏదో అజెండా సృష్టించి ఫేక్ ప్రచారాలు చేస్తూ ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చరిత్ర తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ చేసిన పాపాలు కడిగితే పోవని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు. కొత్త వేషం వేసుకుని కమ్యూనిస్ట్ అవతారం ఎత్తారన్నారు. పాకిస్తాన్, చైనా భూ ఆక్రమణ ఇప్పుడు జరగలేదన్నారు. ప్రధాని కోసం మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టింది నెహ్రూ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ అన్నారు. మణిపూర్లో జరుగుతున్న సంఘటనలు దురదృష్టకరమన్నారు. సుపాలన దినోత్సవంగా విలువలతో అనైతిక పద్ధతుల్లో ఒక ఓటుతో ప్రభుత్వము కూలిపోతుందని తెలిసిన నైతిక విలువలకు లోబడి వారు ప్రభుత్వాన్ని కోల్పోయినారు. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మన్నను పొంది ప్రజాస్వామికంగా తిరిగి ప్రధానమంత్రి అయినాడు తప్పితే ఒక్క ఎంపీ ఓటుతో ప్రభుత్వం పోతుందని తెలిసిన రాజీ పడలేదు. అటువంటి నైతిక విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు నడిపిన మహోన్నతమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈ రోజు మనం చూస్తున్నాం రాజకీయాల్లో రంగులు మార్చే ఊసరి వెళ్లి కూడా సిగ్గుతో తలవంచుకుంటున్నది. ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలుస్తా ఉన్నారు, ఏ పార్టీలో మంత్రులు అవుతున్నారు, ఏ పార్టీలో మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారో ఇవాళ మనం కల్లారా చూస్తా ఉన్నాము. దానికి ఇవాళ ఒక ప్రయోగశాలగా తెలంగాణ మారింది. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలోనూ కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి. అంత దయనీయమైనటువంటి రాజకీయాలు ఈరోజు కొనసాగుతున్నాయి. వాజ్పేయి గారు ఒక గొప్ప కవిగా, ఒక పరిపాలన దక్షకుడే కాకుండా అజాత శత్రువుగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధిగా ఈ దేశం నుంచి పాల్గొనాలని చెప్పి భావించినప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి
వాజ్పేయి గారిని పంపించారంటే వాజ్పేయి గారికి ఈ దేశం పట్ల వారికి ఉన్నటువంటి ఒక నిబద్ధత, రాజకీయాల కంటే పార్టీల కంటే దేశమే ముఖ్యమని భావించే వాజ్పేయి గారి మీద నమ్మకంతో విశ్వాసంతోనే ఆనాడు పివి నరసింహరావు గారు పంపిస్తే వారు హిందీలో అనర్గళంగా ప్రసంగించి ఏ రకంగా పాకిస్తాన్ను ఏకాకిగా చేసిండ్రో అది ఒక చరిత్ర. ఆ రకంగా వాజ్పేయి గారు మరి భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా నిరూపించడానికి పోఖ్రాన్ అణుబాంబు ప్రయోగించి అమెరికా ఆంక్షలు కూడా తలవకుండా ఏ రకంగా వారు ఇండస్ట్రీ తరపున సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లుగా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. ఆయన సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అరవింద్ తో కలిసి పరామర్శించారు. అనంతరం 2 కోట్ల పరిహారానికి సంబంధించి చెక్కులను రేవతి భర్తకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీతేజ్ గత 3 రోజులుగా వెంటిలేటర్ లేకుండానే శ్వాస తీసుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా టీఎఫ్డీసీ తరపున హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అల్లు అర్జున్ తో సహా అందరూ సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. భేటీకి సంబంధించి ఇప్పటికే సీఎంఓ నుంచి కూడా అనుమతి లభించిందని తెలిపారు. ఈ సమావేశంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనతో పాటు ఇతర అంశాలపై సీఎంతో టాలీవుడ్ పెద్దలు చర్చించనున్నారని దిల్ రాజు స్పష్టం చేశారు. ఈ రోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్ గా ఉంది. వెంటిలేటర్ అండ్ ఆక్సిజన్ లేకుండా ఆల్మోస్ట్ మోర్ దెన్ 72 అవర్స్ నుంచి గ్రో అవుతూ ఉన్నాడు. సో ఆల్ మూమెంట్స్ అన్ని బాగున్నాయని ఈరోజే డాక్టర్స్ ఆల్రెడీ బులెటిన్లో కూడా ఇచ్చారు. అలాగే అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరఫున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్ వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్ ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేసుకొని చెప్పడం జరిగింది. దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్ ఎవరైతే రేవతి గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేసాము. ఫర్దర్గా కూడా అన్నీ హెల్దీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. సో అందరికీ మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్డీసీ తరఫున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. అందరూ వస్తారు. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత అటు గవర్నమెంట్తో కలిపిన బాధ్యత నాది. కాబట్టి నేను మార్నింగ్ సీఎం గారు అపాయింట్మెంట్ రాగానే అందరికి కమ్యూనికేట్ చేసాం. రేపు మీటింగ్ ఉంటుంది. నేను ఫిలిం పర్సన్ కాబట్టి నన్ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో ఉండి ఇండస్ట్రీకి గవర్నమెంట్ మధ్యలో బ్రిడ్జిగా ఉండాలని అడిగారు. భవానీ దీక్షల విరమణతో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భారీగా రద్దీ నెలకొంది. దీక్షల విరమణ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భవానీలు తరలివస్తున్నారు. ఆలయ అధికారులు అన్ని క్యూ లైన్లలో ఉచితంగానే దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తున్నారు. క్యూలో ప్రవేశించిన వారికి దర్శనం పూర్తయ్యేసరికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. జగన్మాత నామస్మరణలతో ఇంద్రకీలాద్రి ప్రతిధ్వనిస్తోంది. సిద్దిపేటలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మించిన డిసెంబర్ మాసం వచ్చిందంటే క్రైస్తవులందరికీ సంతోషంగా ఉంటుందని అన్నారు. ఈ క్రిస్మస్ మనందరికీ శాంతిని, సౌభ్రాతృత్వాన్ని, సహనాన్ని, క్షమాగుణాన్ని నేర్పుతుందని పేర్కొన్నారు. ఎదుటివారి పట్ల జాలి, దయా, క్షమాగుణం కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రబోధించారని హరీష్ రావు అన్నారు. తోటి వారిని ప్రేమించండి, తోటి వారికి ఉపకారం చేయండి, 10 మందికి సహాయం చేసినప్పుడే నీ జన్మ ధన్యమవుతుందని ప్రభువు చెప్పారని తెలిపారు. తనను సిలువ వేసిన వారిని, తనను నానా మాటలు అన్నవారిని కూడా క్షమించండి అన్న గొప్ప దయామయుడు యేసుక్రీస్తు అని కొనియాడారు. అందుకే యేసుక్రీస్తు గొప్పతనాన్ని ప్రపంచమంతా గుర్తించిందని అన్నారు.
మన బైబిల్లోనైనా చెప్పింది అందరూ సమానమనే చెప్పారు. దాన్ని మనం పాటించాలి. కొన్ని శక్తులు, కొన్ని వ్యక్తులు, కొందరు వ్యక్తులు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి మనం విభజించి పాలించాలని చూస్తారు. కానీ మనందరం ఒకటే. భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరికీ సమానమైన హక్కులు కల్పించారు. Every citizen of India has equal rights. అది నువ్వు హిందూ అయినా, క్రైస్తవులైనా, ముస్లిం మైనార్టీలైనా అందరికీ సమాన హక్కులు కల్పించింది భారత రాజ్యాంగం. కానీ దురదృష్టవశాత్తు కొందరు దీన్ని తప్పుదో పట్టించడం. కానీ మనం విజ్ఞులైనటువంటి మనం అందరం ఒకటిగా ఉండాలి. అందరం ఒకటిగా ఉండి ఈ దేశ అభివృద్ధి కోసం, మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరము కలిసి ముందుకు సాగాలి. మన అభివృద్ధిలోనే, మనందరి అభివృద్ధిలోనే ఈ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి ఉంది. దేశ అభివృద్ధిలో మనందరి అభివృద్ధి కూడా ఉంటుంది. Let us all unite, let us all work for the progress of this country and progress of the state and progress of every citizen of this country. సో అందరం కలిసి చక్కగా ముందుకు పోదాం. ఇది ఎవరు ఈసారి ఎవరు బాగా పాడేది పాట? స్కూల్ చిల్డ్రన్, సండే స్కూల్ చిల్డ్రన్ ప్లీజ్ కమ్. ఎవ్రీ ఇయర్ సండే స్కూల్ చిల్డ్రన్ కు నా తరఫున ఒక చిన్న గిఫ్ట్ ఇస్తా ఉంటాం. ఈసారి వాళ్ళు కూడా వచ్చి ఆ గిఫ్ట్ అందుకోవాల్సిందిగా సండే స్కూల్ చిల్డ్రన్ నేను ఆహ్వానిస్తాను. హ్యాపీ Happy Christmas to all of you. ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. అంబేద్కర్ బతికినన్ని రోజులు ఆయన్ను కాంగ్రెస్ అవమానించిందని అన్నారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో వాజ్పేయి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసిన అంబేద్కర్ ను కాంగ్రెస్ ఓడించిందని తెలిపారు. మంత్రిగా ఉన్న అంబేద్కర్ తో నెహ్రూ రాజీనామా చేయించారని పేర్కొన్నారు. 1954 నుంచి 88 వరకు నెహ్రూ, ఇందిరాగాంధీ సహా 21 మంది కాంగ్రెస్ భారతరత్న ఇచ్చిందని, కానీ అంబేద్కర్ ను ఎందుకు విస్మరించిందో సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ సెంటర్ హాల్లో అంబేద్కర్ ఫోటో కూడా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ముఖ్యంగా యువకులకు వాజ్పేయి గారి జీవితము ఎంతో ఆదర్శమైనటువంటి జీవితం. వారు మరి జనసంఘలో ఉన్నప్పుడు కానీ నవయువ సామ్రాట్గా, యువ హృదయ సామ్రాట్గా ఆయన పేరు తెచ్చుకున్నారు దేశంలో. వాజ్పేయి గారు మీటింగ్ పెడుతున్నారంటే బస్సులు లేకపోతే వెహికల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వాజ్పేయి గారు ఉపన్యాసం వినడం కోసం దేశంలో ఏ మూలకెళ్ళినా కూడా వచ్చేటువంటి వాళ్ళు. అటువంటి గొప్ప నాయకుడు, ఆదర్శమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. మనకు తెలుసు వాజ్పేయి గారు ఈ దేశానికి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, శ్రీమతి ఇందిరాగాంధీ గారు పూర్తిగా నియంత్రిత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నప్పుడు ఏ రకంగా జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో మరి ఆ రోజు జనసంఘ్ కానీ ఇతర ప్రజా సంస్థలు కానీ కలిసి పనిచేశాయో మనకు తెలుసు. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి కాంగ్రెస్ పార్టీ పత్రికా స్వేచ్ఛను హరించివేసి ఈ దేశాన్ని అంతా కూడా ఒక జైలుగా మార్చి మరి లక్షలాది మందిని మీసా కింద జైల్లో పెట్టినప్పుడు మరి వాజ్పేయి గారు కూడా 18 నెలల పాటు జైల్లో ఉన్న విషయం మనం చేస్తా ఉన్నాను. అద్వానీ గారు కానీ, లేకపోతే మన రాష్ట్రంలో వి రామారావు గారు కానీ, దత్తాత్రేయ గారు కానీ, ఇంద్రసేన రెడ్డి గారు కానీ, బంగారు లక్ష్మణ్ గారు కానీ, డిఎస్పి రెడ్డి గారు కానీ, జూపుడి యజ్ఞనారాయణ గారు కానీ, ఈ రాష్ట్రంలో కూడా వేలాది మంది ఆ రోజు జనసంఘ్ సంబంధించినటువంటి నాయకులు, రాష్ట్రీయ స్వయం సేవకు సంబంధించినటువంటి నాయకులు, అఖిల భారత విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అనేక మంది జైల్లో ప్రజాస్వామ్యం కోసం ఏ రకంగా మరి శ్రీమతి ఇందిరాగాంధీ మీద పోరాటం చేసి జైలుకి వెళ్లారో మనకు తెలుసు. వాజ్పేయి గారి నాయకత్వంలో జనసంఘ్ను కూడా రద్దు చేసుకొని
మరి ఆ రోజు జనతా పార్టీలో విలీనం చేశాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ దేశంలో పూర్తిగా బరి తెగించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అదేవిధంగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గత కొన్ని రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు బాధిత కుటుంబానికి హీరో అల్లు అర్జున్ తో సహా దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీస్ నిర్మాతలు కలిపి 2 కోట్ల పరిహారం అందజేశారు. ఈ క్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. శ్రీతేజ్ ను చూడాలని అందరికీ ఆతృతగా ఉందని, కొన్ని పరిధుల వల్ల తాను ఆసుపత్రిలోకి వెళ్లలేకపోతున్నానని అన్నారు. తమ కొరియోగ్రాఫర్ సొసైటీ తరపున శ్రీతేజ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తన కేసు కోర్టు పరిధిలో ఉందని, అందుకే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదని జానీ మాస్టర్ అన్నారు. అందరు పిల్లల్లాగా హ్యాపీగా ఆడుకుంటూ మంచి ఆరోగ్యం అలాగే వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. ఏదైతే అందరి తరఫున కూడా అండగా ఉంటామని చెప్పి చేసి ఫ్యామిలీకి వచ్చి చూడాలని ఉంటుంది సార్. మీరందరూ కూడా తెలుసు. సో అందరూ వచ్చి చూడాలని ఉంటుంది, కానీ కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల వల్ల ముందుకు రాలేదు. సో అంతకు మించి ఎక్కువ మాట్లాడలేదు సార్. సో ఇప్పుడు బాగా అందరూ వస్తున్నారు కాబట్టి హ్యాపీ. సో వచ్చి అందరూ చూస్తున్నారు. ఇక కాంట్రవర్సీ ఏం లేకుండా ఆ ఫ్యామిలీ బాగైపోయి మళ్ళీ అందరిలాగా అన్ని కుటుంబంలాగా బాగుండాలని కోరుకున్నాను సార్. నా కేసు కోరుకోలేదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. అంటే నాకంటే కొంచెం నా సైడ్ నుంచి లీగల్గా లాయర్స్ ఉన్నారు. సో నేను ఇంతవరకు మాట్లాడుతున్నాను. దయచేసి నాకు అర్థం చేసుకుంటాను. నా కేసు కోర్టుపడి నేను మాట్లాడుతున్నాను. నేను బయట వచ్చినప్పుడు ఫ్యామిలీతో గడపడానికి నాకు చాలా టైం సరిపోలేదు. సో నాకు వచ్చే సాంగ్స్ రిహార్సల్ చేసుకుంటూ సో ఫ్యామిలీ చూసుకుంటూ హ్యాపీగా. అయితే సోషల్ మీడియాలో వివాదాస్పద జ్యోతిష్కుడు వేణుస్వామి తన పెద్ద మనసును చాటుకున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తల్లిని కోల్పోయి తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను వేణుస్వామి పరామర్శించారు. శ్రీతేజ్ కు ఆర్థిక సహాయంగా అతని తండ్రి భాస్కర్ కు 2 లక్షల చెక్కులు వేణుస్వామి అందించారు. సినీ రాజకీయ ప్రముఖులకు జ్యోతిష్యం చెబుతూ తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శలకు గురవుతుండడమే వేణుస్వామి చేసిన సహాయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినీ ఇండస్ట్రీకి చెందిన బడా హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ప్రముఖుల కంటే కూడా శ్రీతేజ్ వ్యవహారంలో వేణుస్వామి గొప్పగా స్పందించాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పుడే శ్రీతేజ్ చూసి రావడం జరిగింది. సో వాళ్ళ నాన్నగారు టచ్ చేసినప్పుడు తను రియాక్ట్ అవుతా ఉన్నాడు. సో వెంటిలేటర్ మీద కానీ ఆక్సిజన్ కానీ లేకుండా ప్రజెంట్ ఉన్నాడు. సో ఖచ్చితంగా తను త్వరలో కోలుకుంటాడని ఆశిద్దాం. ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి ఏమేమి సహాయం చేయాలి అంటే చాలామంది చెప్తా ఉన్నారు. అపమృత్యు దోషానికి సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలని చాలామంది అడ్వైజ్ చేస్తూ ఉన్నారు. సో అది నేను నా స్వంత డబ్బులతోని నిర్వహిద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. సో తనకు కూడా వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది. మృత్యుంజయ హోమాన్ని నా సొంత ఖర్చులతో నిర్వహిస్తాను. అలాగే ఒక 2 లక్షల రూపాయలు ఆ పాపకి సంబంధించి, ఎందుకంటే అక్కడ పాప కూడా ఉంది. సో చాలామంది శ్రీతేజ్ గురించే మాట్లాడుతూ ఉన్నారు, బట్ పాప గురించి మాట్లాడలేదు. కాబట్టి నా వంతు సహాయంగా అంటే సుమారు ఒక 1000 సినిమాలకు ముహూర్తం చేసినటువంటి ఒక పురోహితుడుగా లేదా పూజారిగా నేను కూడా సినిమా సొమ్మును తిన్నాను. కాబట్టి ఒక 2 లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. నేను చూశానండి, నేను చూశాను. సో ఒక 90% డెవలప్మెంట్ ఉంది. 90% అంటే మెయిన్ ఆక్సిజన్ లేదు, ప్లస్ వెంటిలేటర్ లేదు. సో వాళ్ళ ఫాదర్ టచ్ చేసినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. అది నేను కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. సో అంతవరకు అయితే నేను ఇవాళ గమనించింది అయితే అది ఈరోజు. బాబులో కదలిక ఉంది, ఆక్సిజన్ లేదు, ఎట్ ది సేమ్ టైం ఆ వెంటిలేటర్ కూడా తీసేసినారు. సో ఒక నెల అటు ఇటు అయినా ఖచ్చితంగా కోలుకుంటాడు అనేటువంటిది నా ఉద్దేశం. దానికోసమే మన మృత్యుంజయ హోమాన్ని కూడా ఈ వారంలో నిర్వహించడానికి నేను నిర్ణయం తీసుకున్నాను. అదే ఎవరైతే అపమృత్యు దోషం అంటే దగ్గరగా ఉంటారో
క్రిటికల్ పొజిషన్లో ఉంటారో వాళ్ళు బయటపడడానికి నిర్వహించేటువంటిది మృత్యుంజయ హోమము. సో ఆ మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేటువంటిది నా సంకల్పం. మాట్లాడినాను, ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తే అది కూడా మాట్లాడి దానికి బాబు వాళ్ళు కూడా రావాలా లేదంటే మీరు చేస్తే సరిపోతుంది? హోమం మన ఆఫీస్లో కానీ ఫామ్ హౌస్లో కానీ నిర్వహిస్తాం. అంటే వాళ్ళ తరపున ఎవరో ఒకరు సంకల్పానికి రావాలి కదా, అందుకని. ఎన్ని రోజులు? 3 రోజులు ఉంటుంది. ఇప్పుడు ఏ నెలలో నిర్వహిస్తారు? ఇప్పుడే ఇమీడియట్గా చేయాలి కదా, దానికి లేట్ చేయాలి. కానీ వాళ్ళ ఫాదర్ ఎవరన్నా ఒకళ్ళు వాళ్ళ తరపున సంకల్పం చెప్పడానికి రావాలి కదా, అందుకని.